జీవమార్గం వీక్షకులకు ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక విషయాన్ని మీకు గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను. ఈ ప్రపంచం యొక్క భవిష్యత్తును గురించి మాట్లాడడానికి ఎంతోమంది ముందుకొచ్చారు. ఇప్పటి వరకు చాలామంది వారికి తోచిన విధంగా, వాళ్లకు తెలిసిన విధంగా జ్యోతిష్యాలు చెప్పారు, ప్రవచించారు, పుస్తకాలు రాశారు. మీకు ఒక సంగతి గుర్తు చేస్తాను. ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటన. జపాన్లో మాంగా ఆర్టిస్ట్ రియో తాత్సుకి అనే ఈ పర్సన్ జపాన్ యొక్క భవిష్యత్తును గురించి మాట్లాడుతూ, జపాన్లో జూలై 5వ తారీఖు 2025న భయంకరమైన సునామీ సంభవిస్తుంది అని, భయంకరమైన భూకంపాలు ఏర్పడతాయి అని చెప్పేసి ప్రవచించడం జరిగింది. అయితే చాలామంది దీనిపైన నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకనంటే గతంలో ఈ మాంగా ఆర్టిస్ట్ చెప్పినటువంటి సంగతులు, ఉదాహరణకు కరోనాకు సంబంధించినవి కావచ్చు, అంతకుమునుపు అణు రియాక్టర్కు సంబంధించిన సంగతులు కావచ్చు, కొన్ని గుడ్డులో మెల్లగా కలిసాయి అన్నమాట. అంటే గాలిలో బాణం వేస్తే అవి కలిసాయి. కాబట్టి ఇది కూడా జరుగుతుంది అన్న భ్రమలోకి చాలామంది వెళ్ళిపోయారు. నేను ఆ ఆర్టిస్ట్ని విమర్శించట్లేదు, కానీ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఈ విధంగా చెప్పుకుంటూ వస్తున్నారు. తెలంగాణలోను, ఆంధ్రాలోను చాలామంది జ్యోతిష్కులు ఫలితాలు చెప్పారు, రాజకీయ ఫలితాలు. ఇదిగో మాకు తెలియజేయబడుతున్నాయి, గ్రహరాశులను బట్టి, నక్షత్ర రాశులను బట్టి పలానా వాళ్ళు అధికారంలోకి వస్తారు, పలానా వాళ్ళు అధికారాన్ని చేపడతారు అని ఎంతోమంది ప్రవచించారు, వాళ్ళకు తోచిన విధంగా మాట్లాడారు. కానీ రాజులను నియమించటము, త్రోసివేయటం అన్నది దేవుని ఆధీనం. అలాగే భవిష్యత్ జ్ఞానాన్ని చెప్పటం అనేది, భవిష్యత్ సంగతులు ఎరగటం అనేది దేవుని ఆధీనం. ఈ విధంగా క్రైస్తవ్యంలో కూడా చాలామంది బాబాలు, దొంగ బోధకులు పుట్టుకొచ్చి యేసుప్రభు వారి యొక్క రాకడ ఫలానా సమయంలో జరుగుతుంది, ఫలానా సమయంలో జరుగుతుంది, ఫలానా రోజు జరుగుతుందని తేదీలు నిర్ణయించారు, విఫలమైపోయారు. కారణం ఏంటి అని అంటే, వాళ్ళెవ్వరూ కూడా భవిష్యత్ జ్ఞానాన్ని ఎరిగిన వారు కారు. చివరకు యేసుప్రభు వారు సైతం ఏమంటున్నారంటే, ఆ దినమును గూర్చియు, ఆ గడిని గూర్చియు దేవదూతలు ఎరగరు, ఏ మనుషుడు ఎరగరు, చివరకు నేను కూడా ఎరగను అని మాట్లాడుతున్నాడు. నా తండ్రి తప్ప ఎవరు ఎరగలేదు అని చెప్పేసి యేసుప్రభు వారే చాలా స్పష్టంగా తెలియపరచడం మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ నేను బలంగా చెప్పదలుచుకున్న సంగతి ఏంటి అని అంటే, భవిష్యత్ జ్ఞానం కలిగిన వారు ఒక దేవుడు మాత్రమే. దేవుడు ఎవరికైనా తెలియపరిస్తే తప్ప ఇంకెవరికి ఏమీ తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్.